టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. 11 అసెంబ్లీ స్థానాలతో పాటు 13 ఎంపీ అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించింది. ఇదివరకే 128 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా తాజాగా మరో 11 మందిని ప్రకటించింది. 5 అసెంబ్లీ 4 ఎంపీ స్థానాలను పెండింగ్లో ఉంచింది. పొత్తులో భాగంగా 144 అసెంబ్లీ 17 పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుంది. పలాస గౌతు శిరీష, పాతపట్నం మామిడి గోవిందరావు, శ్రీకాకుళం గొండు శంకర్, శృంగవరపుకోట కోల లలిత కుమారి, కాకినాడ సిటీ వనమాడి వెంకటేశ్వరరావు, అమలాపురం ఐతాబత్తుల ఆనందరావు, పెనుమలూరు బోడే ప్రసాద్, మైలవరం వసంత వెంకటకృష్ణ ప్రసాద్, నర్సారావుపేట చెదలవాడ అరవింద బాబు, చిరాల మద్దులూరి, మాలకొండ యాదవ్, సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలకు అసెంబ్లీ టికెట్లు కేటాయించారు. ఇక పార్లమెంట్కు పోటీ చేసే అభ్యర్థులను కూడా టీడీపీ ప్రకటించింది. శ్రీకాకుళం గింజారా రామ్మోహన్ నాయుడు, విశాఖపట్నం మత్కుమిల్లి భరత్, అమలాపురం గంటి హరీష్, ఏలూరు పుట్ట మహేష్ యాదవ్, విజయవాడ కేశని చిన్ని, గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్, నర్సారావుపేట లావు శ్రీకృష్ణ, దేవరాయలు బాపట్ల టి కృష్ణప్రసాద్, నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చిత్తూరు దగ్గుమల ప్రసాదరావు, కర్నూలు బస్తిపటి నాగరాజు, నంద్యాల బైరెడ్డి శబరి, హిందూపురం బీకే పాదసరిలకు ఎంపీ టికెట్లు కేటాయించారు. మొత్తానికి మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. 11 అసెంబ్లీ స్థానాలతో పాటు 13 ఎంపీ అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించింది. ఇదివరకే 128 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా తాజాగా మరో 11 మందిని ప్రకటించింది. 5 అసెంబ్లీ 4 ఎంపీ స్థానాలను పెండింగ్లో ఉంచింది. పొత్తులో భాగంగా 144 అసెంబ్లీ 17 పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుంది. పలాస గౌతు శిరీష, పాతపట్నం మామిడి గోవిందరావు, శ్రీకాకుళం గొండు శంకర్, శృంగవరపుకోట కోల లలిత కుమారి, కాకినాడ సిటీ వనమాడి వెంకటేశ్వరరావు, అమలాపురం ఐతాబత్తుల ఆనందరావు, పెనుమలూరు బోడే ప్రసాద్, మైలవరం వసంత వెంకటకృష్ణ ప్రసాద్, నర్సారావుపేట చెదలవాడ అరవింద బాబు, చిరాల మద్దులూరి మాలకొండ యాదవ్, సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలకు అసెంబ్లీ టికెట్లు కేటాయించారు. ఇక పార్లమెంట్కు పోటీ చేసే అభ్యర్థులను కూడా టీడీపీ ప్రకటించింది. శ్రీకాకుళం కింజారపు రామ్మోహన్ నాయుడు, విశాఖపట్నం మత్కుమిల్లి భరత్, అమలాపురం గంటి హరీష్, ఏలూరు పుట్ట మహేష్ యాదవ్, విజయవాడ కేశని చిన్ని, గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్, నర్సారావుపేట లావు శ్రీకృష్ణ, దేవరాయలు బాపట్ల టి కృష్ణప్రసాద్, నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చిత్తూరు దగ్గుమల ప్రసాదరావు, కర్నూలు బస్తిపాటి నాగరాజు, నంద్యాల బైరెడ్డి శబరి, హిందూపురం బీకే పార్థసారథులకు ఎంపీ టికెట్లు కేటాయించారు.
ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వీరస్వామి లైవ్ లో అందిస్తారు. వీరస్వామి చెప్పండి, ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల 3వ జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల చేయడం జరిగింది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే టీడీపీ 3వ జాబితాని విడుదల చేసింది. 17 ఎంపీ స్థానాలు 16 అసెంబ్లీ స్థానాలకి విడుదల చేయాల్సి ఉంది. కానీ కొద్దిసేపటి క్రితమే 13 ఎంపీ స్థానాలు, అదేవిధంగా చూసుకున్నట్లయితే మాత్రం 11 అసెంబ్లీ స్థానాల్ని కొద్దిసేపటి క్రితమే ప్రకటించడం జరిగింది. ముందస్తుగా చూసుకున్నట్లయితే మాత్రం గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా పెంపసాని చంద్రశేఖర్, నరసరాపేటకు సంబంధించి శ్రీకృష్ణదేవరాయలు, అదేవిధంగా చూసుకున్నట్లయితే మాత్రం శ్రీకాకుళం సంబంధించి రామ్మోహన్ నాయుడు గతంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు, అతనికి ఖరారు చేయడం జరిగింది. విశాఖ సంబంధించి భరత్ అమలాపురం చెందించిన పరీక్ష, అదేవిధంగా విజయవాడకి కేసీఆర్ చిల్లి, గతంలో కేసీఆర్ తమ్ముడు కేసీఆర్ చిల్లికి అభ్యర్థి ఖరారు చేస్తారు, చిల్లికి కైవసం చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి నెల్లూరు నుంచి రీసెంట్లీగా పార్టీలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ హిందూపురం నుంచి బీకే పార్సారి ముందు అనుకున్నట్టుగా బీకే పార్సారికి కూడా ఇచ్చిన పరిస్థితి నెలకొంది. దీంతో చూస్తున్నట్టు మాత్రం బాపట్లకు సంబంధించి ఉండవల్లి శ్రీదేవి, ఎంఎస్ రాజు, ఐపీఎస్ పోలీసు ఉన్నతాధికారిగా కృష్ణప్రసాద్, ఈ ముగ్గురు రేసులో ఉంటే మాత్రం కృష్ణప్రసాద్ కి అభ్యర్థిత్వాన్ని కొద్దిసేపటి టీడీపీ 3వ జాబితాలో ఎంపీ సీట్ ని ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఏంటంటే ఏలూరు సంబంధించి యనమల రామకృష్ణుడికి దగ్గరగా ఉన్న బంధువు హరీష్ కూడా ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని చిత్తూరుకు సంబంధించి కూడా దగ్గుమాళ్ళ ప్రసాద్ కూడా రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి కూడా ఖైదు చేస్తున్నారు. 13 ఎంపీ అభ్యర్థుల్ని ఇవ్వడం జరిగింది. వీటన్నిటి చూస్తుంటే 11 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా చంద్రబాబు అరవింద్ బాబుకు టికెట్ దక్కుతుందా లేదా, గుంటూరుకు మాత్రం 16 అసెంబ్లీని టికెట్లు ఖరారు చేశారు, కానీ అతనికి ఇస్తారా లేరా అని చెప్పేసి డైలామాలో ఉన్నారు. ఈ రోజు మాత్రం దానికి ఫుల్ స్టాప్ పెట్టారు. చంద్రబాబు అరవింద్ బాబుకి దాదాపు గత కొంతకాలం నుంచి కూడా కొన్ని ఏళ్లుగా అక్కడ అతను టీడీపీకి మాత్రం నిరసనలు కానీ ఆందోళన కానీ పార్టీపై కూడా చేస్తున్న పరిస్థితి నెలకొంది. లాస్ట్ కి చంద్రబాబు అరవింద్ బాబు టికెట్ ఖరారు చేస్తూ మాత్రం కొద్దిసేపటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. పలాస నుంచి గౌత్ శిరీష, పాతపట్నం నుంచి గోవిందరావు, అదేవిధంగా శ్రీకాకుళం నుంచి శంకర్, కాకినాడ నుంచి వెంకటేశ్వరరావు, అమలాపురం నుంచి అనంతపురం, కలమూరు నుంచి ఎప్పటి నుంచో గోడ ప్రసాద్, మైలవరం నుంచి రీసెంట్లీ పార్టీలో చేరిన వసంత కృష్ణప్రసాద్ కూడా ఖరారు చేస్తూ మాత్రం నియామకాలు చేశారు. అదేవిధంగా చూసుకుంటే మాత్రం చీరాలకు సంబంధించి అభ్యర్థి ఖరారుల విషయంలో అభ్యర్థులు మారుస్తారా అని చెప్పేసి కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ మాత్రం లాస్ట్ కి యాదవ్ సామాజిక వర్గం చెందిన కొండయ్య యాదవ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి ఖరారు చేయడం జరిగింది. మిగిలిన ఏదైతే ఉందో 16 అసెంబ్లీ స్థానాలు గాను దాదాపు ఇంకా 4వ అసెంబ్లీ స్థానాలు కూడా ప్రకటించాల్సి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటికీ అసెంబ్లీ స్థానాల విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్న టీడీపీ దీనికి సంబంధించి కూడా మరో 5 అసెంబ్లీ స్థానాలు కూడా ప్రకటించాల్సి ఉంది. ఎంపీ స్థానాలు కూడా చూసుకుంటే 17 గాను 13 ఖరారు చేశారు. ఇంకా 4 అభ్యర్థులు కూడా ఏంటంటే ఇక్కడ బీజేపీ టీడీపీ మధ్య కాస్త మార్పు చేర్పులు ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా వాటన్నింటినీ కూడా పూర్తి కలిపి వచ్చిన తర్వాత మార్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఏదైతే ఉందో విశాఖ నుంచి రాజంపేటకి అభ్యర్థిత్వాన్ని ఎంపీ సీట్ ని ఇవ్వాలని చెప్పి అడగగా వాటన్నింటికి దృష్టిలో పెట్టేసుకుని వాటిని కూడా పూర్తి చేసే అవకాశం ఉందని చెప్పుకోవాలి. దీని తర్వాత మాత్రం ఏదైతే రేపు వర్క్షాప్ లో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దిశానిర్దేశాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రచారం ఎలా చేయాలి, ప్రచారం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, గెలిపేదిగా మాత్రం అడుగులు ముందుకు వేసే అవకాశం ఉంది. దీనిలో భాగంగా రేపు వర్క్షాప్ లో అందరికీ చెప్పే ప్రయత్నాలు కూడా కొనసాగిస్తున్నారు. అదేవిధంగా మీడియాతో కూడా ఎలా వ్యవహరించాలి, కొత్త అభ్యర్థులు ఉంటే వాళ్ళు ఏ విధంగా ముందుకు అడుగు వెళ్ళాలి, వాళ్ళతో ఎలా సత్సంబంధాలు కొనసాగించాలి అని వర్క్షాప్ లో చెప్పే ప్రయత్నాలు కూడా కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఈ రోజు నెల్లూరు చంద్రబాబు పర్యటన ఉంది. ఆ పర్యటన ముగించుకొని వచ్చిన దీని మీద కూడా ఒక ఉండవల్లికి చేరుకునే ఒక న్యూస్ పేపర్ కూడా ప్లాన్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ వీరస్వామి.